జ్యోతులు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆర్మూర్ మార్కెట్ కమిటీలో మా సహచర వైస్ చైర్మన్ డైరెక్టర్లతో పాటు అందరం కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, ప్రజల పోరాటం, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం తెలంగాణలో తెలంగాణ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. నిధులు, నియామకాలు, నియామకాలు అనే దీని మీద 4 కోట్ల ప్రజలు ఆనాడు ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వీటన్నింటినీ మర్చిపోయి ఓన్లీ దుర్వినియోగంతో పాటు దోపిడీకి గురైన తెలంగాణ తర్వాత వచ్చిన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ వైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్టయితే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు కానివ్వండి, సన్న బియ్యానికి బోనస్ కానివ్వండి, సమర్థవంతంగా రైతులకు అందించి విజయం సాధించడం. అదే రకంగా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఇప్పుడు పంటలు వేసేవారికి విత్తనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో నకిలీ విత్తనాల మీద దాడులు జరిపించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నది. మరొకసారి తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.